హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మేము లేపాక్షి టెంపుల్కి వెళ్తున్నామండి. లేపాక్షి టెంపుల్ ఆంధ్రప్రదేశ్ అనంతపురంలో ఉంది. సో ఈ టెంపుల్ ప్రతిష్టత ఏమిటంటే, రావణుడు సీతాదేవిని ఎత్తుకొని వెళ్తాడు కదా లంకకి. అప్పుడు ఇక్కడ ఒక జటాయువు కాపాడడానికి ప్రయత్నిస్తుంది కదండి. అప్పుడు రావణుడు దాన్ని కొట్టినప్పుడు ఇక్కడ ఈ ప్లేస్లోనే పడిపోతుంది. అందుకని ఈ ప్లేస్ని లేపక్షి అంటారనమాట. ఆ పక్షి కదా, జటాయు పక్షిని లేపక్షి రాను రాను ఆ పేరు లేపాక్షిగా చేంజ్ అయింది. ఈ లేపాక్షిలో ఈ టెంపుల్ పేరు వీరబ్రహ్మేంద్ర స్వామి టెంపుల్ అండి. ఈ టెంపుల్ మొత్తం స్టోన్ కార్వింగ్సే అండి. ఎలా కట్టారు అంటే, ఒక తాబేలు షేప్లో ఉండే ఒక కొండని కార్వింగ్ చేసి టెంపుల్గా కట్టారు. ఈ టెంపుల్లో ఉన్న కార్వింగ్స్ చూస్తే చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయండి. ఆ కాలంలో వాళ్ళ నైపుణ్యతని ఈ కార్వింగ్స్లో చూడొచ్చండి. ఇప్పుడు వాళ్ళు ఇక్కడ చేస్తారో లేదో తెలియదు, కానీ ఆ కాలంలో వాళ్ళ కార్వింగ్స్ అంటే చాలా డీటెయిలింగ్, ప్రతి ఒక్కటి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. మీరు ఎప్పుడైనా ఇక్కడ అనంతపురం సైడ్ వచ్చినప్పుడు ఒకసారి విజిట్ చేయండి. అండ్ ఇక్కడ చూసారా, గోడల సీలింగ్ మీద పెయింటింగ్స్ అండి. ఆ కాలంలో పెయింటింగ్స్ అంటే అప్ సైడ్ డౌన్ పొజిషన్లో ఎలా పెయింట్ చేశారో అంత క్లియర్గా, ఎంత నీట్గా ఉన్నాయి. ఇప్పుడంటే కొంచెం ఫేడ్ అయినట్లు ఉన్నాయి కలర్స్, బట్ ఆ టైంలో, ఆ కాలంలో, అన్ని ఇయర్స్ క్రితము ఎలా పెయింట్ చేశారో ఏమో ఊహించుకుంటుండే. అప్పుడు టెక్నాలజీని బాగా అద్భుతంగా ఉంది కదండి. ఈ స్తంభాలు చూసారా అండి, ఎంత బాగా నిలబెట్టారు. అప్పుడు ఆ టైంలో టెక్నాలజీ లేని సమయంలో ఇలాంటివన్నీ చేశారండి. ఒక్కసారి మీరు ఈ సైడ్ వచ్చినప్పుడు, అనంతపురం సైడ్ వచ్చినప్పుడు తప్పకుండా విజిట్ చేయండి. మీరు మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. టెంపుల్లోకి వెళ్ళాక మేము బ్యాక్ సైడ్ అన్నీ చూడడానికి వెళ్ళామండి. బ్యాక్ సైడ్ స్పేస్ అంట ఇదంతా. అండ్ ఇక్కడ ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే, ఇక్కడ ఒకటి స్తంభం ఉందండి. అది గాలిలో తేలుతూ ఉంటుందన్నమాట. అంటే దాని కింద నుంచి ఏదైనా క్లాత్ తీసాము అంటే కింద ఏం సపోర్ట్ ఉండదు. అంటే జస్ట్ లైక్ 1 సెంటీమీటర్ ఆర్ 2 సెంటీమీటర్స్ ల్యాండ్కి ఆ స్తంభానికి గ్యాప్ ఉంటుందన్నమాట. దాని కింద నుంచి ఒక క్లాత్ తీసేయచ్చు అనమాట. ముందు కాలంలో అలాగే తీసేవారంట. సో మేము కూడా అది చూసి ట్రై చేయాలనుకుంటున్నాం. సో చూడండి, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే అండి ఆ స్తంభము. దీని కింద నుంచి క్లాత్ తీస్తారనమాట, గ్యాప్ ఉంటుంది. కొంతమంది ట్రై చేస్తున్నారు. మా అమ్మ వాళ్ళు కూడా ట్రై చేయాలనుకుంటున్నారు. చూద్దాం వస్తుందో లేదో. లెట్స్ సీ. ఇక్కడ కూడా చూడండి ఎంత బాగున్నాయో పెయింటింగ్స్. ఎంతైనా మన ఏన్షియంట్ పీపుల్ టెక్నాలజీని మనం గొప్పగా చెప్పుకోవాలండి. ఎక్కడున్నా కూడా మన ఇండియా వాళ్ళు మన గురించి మనం చెప్పుకోవాలండి. వేరే దేశాల గురించి కంటే మన దేశంలో ఉన్న ప్రత్యేకతలు ఇవన్నీ అందరికీ తెలిసేలా చేయాలి. మా అమ్మ, మా తమ్ముడు అయితే ఇక్కడ చూడండి దాని నుంచి తీయడానికి ట్రై చేస్తున్నారు. చూడాలి. ముందు కాలంలో ఇవి వచ్చేదంటండి క్లాత్ దీంట్లో నుంచి, కానీ ఇక్కడ చూసారా ఏదో ఒక స్టోన్ ఏమో అడ్డపడినట్లుంది, చిన్న స్టోను. అంతా వచ్చింది కానీ ఇక్కడ లాస్ట్కు రాగానే కొంచెం రావడం లేదు. మేబీ ఏదైనా గాలికి వచ్చి అక్కడ ఇరుక్కుపోయి ఉండొచ్చు. ఇదేనండి స్తంభం, చూసారా ఎంత పెద్దగా ఉందో. ముందు కానీ ఏన్షియంట్ టెక్నాలజీనే గ్రేట్ అండి. ఇప్పుడు టెక్నాలజీస్ కంటే ఇప్పుడు ఇలాంటి వర్క్ చేయాలంటే లేబర్ కానీ ఆ కళ తెలిసిండే వాళ్ళు ఎంత చార్జ్ చేస్తారో ఏమో. అండ్ ఈ కార్వింగ్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. నాట్యం చేస్తున్న కార్వింగ్ అనుకుంటాను ఇది. అండ్ ఇంకొకటి మీకు చూపించాలి. ఇది చూసారా, ఒక స్టోన్ మీద 7 తలల పాముని శివలింగంతో పాటు కార్వింగ్ చేశారండి. ఈ చూసారంటే ఇంకా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. లెట్స్ మీకు చూపిస్తాను. ఇక్కడ కనిపిస్తుంది కదండి, అదేనండి 7 తలల పాము శివలింగంతో పాటు కార్వింగ్. ఒక నిమిషం అండి, బాగా చూపిస్తాను. ఇది స్టోన్కి అతుక్కునే ఉందండి. ఇది మీకు కనిపిస్తుందా? యా, ఐ థింక్ దీన్ని సంథింగ్ జూమ్ చేయాలనుకుంటాను. ఇది అండి 7 తలల పాము. స్టోన్కి అటాచ్ అయ్యే ఉంది చూడండి. వాళ్ళు ఎలా చేశారో ఏమో అండి, నాకైతే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఇవన్నీ చూసినప్పుడు. ఎలా చేశారు ఏంటి అని. అండ్ అదే స్టోన్కి ఇంకొక సైడ్ రాగానే ఇక్కడ గణపతి స్వామి.
దాంట్లోనే స్కార్వింగ్ చేశారనమాట. ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది, ఒకసారి చూడండి. ఇక్కడ ఎక్కడానికి లేకుండా అలా చెక్కలు పెట్టి ఎక్కకూడదు అని రాసి పెట్టారు. అండ్ అదే స్టోన్కి ఇక్కడ చూసారు అంటే శివలింగం మీద అభిషేకం చేస్తున్నట్లు కార్వింగ్స్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి. ఇవన్నీ చూడాలి, పిల్లలకు కూడా చూపించాలండి. మన ఏన్షియంట్ పీపుల్లో టెక్నాలజీ, వాళ్ళ కార్వింగ్స్ అన్నీ మన పిల్లలకు తెలిసేలాగా చేయాలండి. మన చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ఉన్న ఇలాంటి గుడులకు తీసుకొని వెళ్ళి పిల్లలకు ఖచ్చితంగా చూపించాలండి, మిస్ చేయకుండా. మీరు కూడా మీ చుట్టుపక్కల ఇలాంటి పురాతన గుడులు ఏమన్నా ఉంటే ఖచ్చితంగా పిల్లలకు చూపించండి. వాళ్ళకి తెలుస్తుంది కదండి ఈ టెక్నాలజీస్ అన్నీ. పక్కన దేశాల గురించి గొప్పగా చెప్పుకోవడం కంటే వీటిని కూడా మనం తెలియజేయాలి. అంటే అదే గొప్ప కాదని చెప్పను, బట్ ఇవి కూడా తెలిసేలాగా చేయాలన్నమాట పిల్లలకి. అండ్ ఇంకొక విశిష్టత ఏమంటే ఇక్కడ ఒకటి పాదం ఉందండి, అంటే ఒక 4 feet పాదం ఉంది. దాన్ని ఇక్కడ వాళ్ళు ఒక టూరిస్ట్ గైడ్ అయితే మాకు సీతాదేవి పాదం అని చెప్తున్నారండి. 4 feet ఉందండి, ఎగ్జాక్ట్లీ 4 feet, అంటే 4 feet అబోవ్నే అనుకుంటా నేను. అది చూస్తే అంటే ఫీటే 4 feet ఉంది అంటే మనిషి ఎంత ఉండింటాడు ఆ కాలంలో. ఐ థింక్ సమ్ మూవీస్లో చూసినట్లు ఆ కాలం మనుషులు 9 feet ఉన్నారు అని చెప్పేసి అన్నారు. సో మేబీ ఉన్నారేమో, ఉంటేనే కదండి అంత పాదం ఉంటుంది. యా లెట్స్ సీ దట్. ఇది ఒక శివలింగం అండి, అక్కడికి కూడా వెళ్తాను ఆ పాదం దగ్గరికి. అండ్ ఇంకా ఏమున్నాయి అంటే అదేంటి, ముందు కాలంలో మనుషుల ప్లేట్స్ అండి. మనం ఇప్పుడు ఎలా అయితే ప్లేట్ పక్కన కర్రీస్ వేసుకోవడానికి ప్లేట్స్ పెడతామో అలాంటివి కూడా ఉన్నాయండి. ఇక్కడే కింద ఉన్నాయి, చూపిస్తాను. ఇది ఆంజనేయ స్వామిది, అంటే ద్వారపాలకుడు అంటారు తను ఈ గుడికి. అలా ఆంజనేయ స్వామిది బ్యాక్ సైడ్ ఉంది, ఇక్కడే అండి. లెట్స్ సీ, వెదర్ చూసారా ఎంత బాగుంది కదండి, సూపర్. యా మీకు చెప్పాను కదండి ప్లేట్స్ అని, ఇవే అండి ఆ ప్లేట్స్. చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో. దీంట్లో ఒక చుట్టూ ఉన్నాయి కదండి చిన్న చిన్నగా, అక్కడ కర్రీస్ ఇక్కడే భోంచేసే వాళ్ళంట అండి. ముందు ఇక్కడ వర్క్ చేసిన వాళ్ళు ఇక్కడే ఇలా ప్లేట్స్గా ప్రిపేర్ చేసుకొని ఇక్కడే భోంచేసే వాళ్ళంట. మా పిల్లలు అయితే దీని దగ్గర కూర్చొని ఇక్కడ అని కూర్చొని ఆడుకుంటున్నారు వాళ్ళు. సో బ్యూటిఫుల్ కదండి ఆ కాలం టెక్నాలజీ అంతా. నాకైతే చాలా అంటే చాలా గ్రేట్ఫుల్గా ఉంది ఇవన్నీ చూస్తుంటే. అండ్ ఇంకోటి, ఈ గోడకు చూడండి, ఇక్కడ చేపాకారంలో ఒక స్పెషల్ స్టోన్కి మాత్రమే ఇలా ఉంది. లైక్ ఒక మూవీస్లో చూపిస్తారు కదండి, గనులు వాటి ఓపెనింగ్స్ ఇలా ఉంటాయి అని చెప్పేసి అలా అనిపించింది నాకు దీన్ని చూడగానే. చూసారా అండి, ఇదేనండి పాదం, చెప్పాను కదండి సీతాదేవి పాదము, అది ఇదేనండి పాదం. అండ్ ఇక్కడ వాటర్ కూడా అంటే అదంటే ఇక్కడ వాటర్ కూడా వస్తుంది అని చెప్పారు. ఐ డోంట్ నో అండి నిజమో కాదు, బట్ ఇది అండి 4 feet పాదం. సో బ్యూటిఫుల్ కదా. యా ఇక్కడ వెదర్ చూసారా అండి, బ్యాక్ సైడ్ కూర్చొని అలా క్లిక్ చేశాను. అండ్ ఇది మనము బీమ్ విసురుతాం కదండి, ఎంత పెద్దగా దాన్ని తిప్పాలంటే ఎంత శక్తి ఉండాలో. ఇదే అండి, లాస్ట్కి వచ్చేసాం మేము గుడికి. గుడి అంతా తిరిగి వచ్చేసాం. చాలా అంటే చాలా బాగుందండి. మీరు కూడా విజిట్ చేయండి ఇక్కడ అనంతపురంకి వచ్చినప్పుడు. లేపాక్షి టెంపుల్ అండి. ఇక్కడ నుంచి మేము నెక్స్ట్ గరుడ జటాయువు ఉంది కదండి, జటాయువు థీమ్ పార్క్ ఉంది. ఒక కొండ మీద జటాయువు స్టాచ్యూ ఉంది, అక్కడికి వెళ్తామండి. అక్కడ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అంటే జటాయువు పక్షి ఇక్కడే పడింది కదండి, అదే అక్కడికి వెళ్ళి అక్కడ కూడా చూడాలి. అండ్ ఇక్కడ కొన్ని హ్యాండ్ క్రాఫ్ట్స్ కూడా ఉన్నాయండి, లేపాక్షి హ్యాండ్ క్రాఫ్ట్స్. అది కూడా విజిట్ చేసి అన్నీ మీకు ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. సో ఇది టెంపుల్ బయటికి వచ్చేసామండి. కొంచెం గ్రీనరీగా పార్క్ అంతా చేశారు. ఇది చూసారా అండి, ఇది మందిరం గురించి ఇక్కడ తెలుగు, హిందీ అండ్ ఇంగ్లీష్లో రాశారనమాట. మందిరం చరిత్ర, ఎప్పుడు కట్టారు ఏమి అని చెప్పేసి. అండ్ కమింగ్ టు ఇది జటాయువు థీమ్ పార్క్ అండి. పైన జటాయువు, అది ఎంత పెద్దగా చూసారా ఈగల. ఇక్కడ కాసేపు మేము కొంచెం స్నాక్స్ తీసుకొని తర్వాత ఎక్కాలని ఎక్కేసి వచ్చేసాము. ఇవి హ్యాండ్ క్రాఫ్ట్స్ అండి. హ్యాండ్ క్రాఫ్ట్స్ చూసారు ఎంత అందంగా ఉన్నాయో, కానీ రేట్ మాత్రం ఎక్కువగా ఉన్నాయి. చిన్న చిన్న ఐటమ్స్ కానీ
బట్ ఈ హ్యాండ్ క్రాఫ్ట్స్కి మనము కొంచెం ఎంకరేజ్మెంట్ ఇవ్వాలండి. వాళ్ళు వాళ్ళ చేతులతో ప్రిపేర్ చేసినవి కాబట్టి సో బ్యూటిఫుల్ అండి. చూసారు ఒక్కొక్క ఐటెం ఎంత ఫినిషింగ్, అన్నీ చాలా బాగున్నాయి. ఫినిషింగ్ చూడండి, ఐటమ్స్ ఫినిషింగ్ బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇవన్నీ చూడండి, మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి వచ్చినప్పుడు. అండ్ మీరు ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఇట్ ఫర్ టుడే అండి. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ చాలా వస్తాయండి నా ఛానల్లో. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.